హలో ఎవ్రీవన్. ఈరోజు మీకు నేను పేలాల ముద్దల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి చాలా హెల్దీ. వీటిలో చాలా పోషక విలువలు ఉంటాయి. అటువంటి పేలాల ముద్దల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా 8 కప్పుల పేలాల్ని తీసుకోవాలి. ఇవి సన్న పేలాలండి, మామూలు పాప్కార్న్ పేలాలు కాదు. వీటిని సీతమ్మ జొన్నల నుండి తయారు చేస్తారు. ఇవి బట్టీలో దొరుకుతాయి. వీటిని 8 కప్పుల పేలాల్ని తీసుకోవాలి. తర్వాత దీనిలో 3/4 వంతు వేయించిన పల్లీలు, 3/4 వంతు అంటే 3/4 కప్పు పుట్నాల పప్పును వేసుకొని అన్నింటినీ బాగా 2 చేతులతోటి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేలాల ముద్దకు కావాల్సిన పాకాన్ని రెడీ చేసుకుందాం. ఒక కెటిల్ తీసుకొని దానిలో 1/4 కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. దీనిలో కొద్దిగా నీటిని పోసి పొయ్యి మీద పెట్టి బాగా కరిగించాలి. పొయ్యి మీద పెట్టిన తర్వాత ఒక గంటె తీసుకొని బాగా కలబెడుతూ ఉండాలి, మాడకుండా కలబెడుతూ ఉండాలి. ఇప్పుడు ఇది బాగా కరిగిన తర్వాత ఈ సిరప్ని ఒక పెద్ద కడాయి తీసుకొని దానిలో వడపోసుకోవాలి. ఏమైనా నలకలు ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. పెద్దది ఎందుకు తీసుకోవాలంటే పాకం వచ్చిన తర్వాత ఈ పేలాల్ని దానిలో వేసి కలబెట్టాలి. అందుకని ముందుగానే పెద్ద పెనం తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ సిరప్ ఉండే ఈ కడాయిని పొయ్యి మీద పెట్టి హై ఫ్లేమ్లో పాకం వచ్చేంత వరకు ఉడికించాలి. పాకం వచ్చేంత వరకు కలబెడుతూనే ఉండాలి. అలాగే వదిలేస్తే మాడిపోతుంది. కాబట్టి కలబెడుతూనే ఉండాలి. ఒక చిన్న ప్లేట్లో నీళ్ళను తీసుకొని దానిలో ఈ విధంగా ఒక డ్రాప్ వేసి పాకం వచ్చిందో లేదో టెస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా దగ్గర పడి అటు తీగపాకు కాదు, ఇటు ముదురుపాకు కాకుండా మీడియంగా రావాలి. ఈ విధంగా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేలాల్ని తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలపాలి. ఈ విధంగా ఆ బెల్లం పాకం అన్ని పేలాలకు బాగా పట్టేలాగా బాగా కలిపి ఉంచుకోవాలి. అంత బాగా కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ మిశ్రమం పెద్ద వేడిగా ఉండదండి, గోరువెచ్చగా ఉంటుంది. కాబట్టి వెంటనే చిన్న చిన్న ముద్దలుగా కొంచెం కొంచెం తీసుకుంటూ చిన్న చిన్న ముద్దలుగా అంటే మనకెంత సైజు కావాలనో అంత సైజులో ముద్దల్ని కట్టుకోవాలి. అంతేనండి, పేలాల ముద్దలు రెడీ అయిపోయినట్లే. ఈ విధంగా అన్ని ముద్దల్ని తయారు చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి. ఇవి లాస్ట్ ముద్ద అయిపోయేంత వరకు కూడా ఇది తీగపాకు సాగుతూనే ఉంటుంది, గట్టి పడిపోదు, బాగుంటుంది, చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.